తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీకి గురైందనేటువంటి ఆరోపణలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి మనకి తెలిసిందే. అయితే ఈ వ్యవధిలో జరిగినటువంటి విచారణ క్రమం, ప్రభుత్వం నియమించినటువంటి ప్రత్యేక విచారణ బృందం సిట్ వెల్లడించినటువంటి అంశాలు ఇప్పుడు రాజకీయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతున్నాయి అని వైసీపీ అనుకుంటోంది. దాని గురించి మాట్లాడుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వ హయాంలో అప్రవృత్తి జరిగిందని, జంతువులు కొవ్వు కలిసినటువంటి నెయ్యిని వాడారు అని చేసినటువంటి ఆరోపణలు ప్రాథమికంగా ప్రజలను విస్మయానికి గురి చేసినా కూడా క్షేత్రస్థాయిలో విచారణ జరుగుతున్న కొద్దీ వ్యవహారం మారుతూ వస్తుంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి వంటి నేతలు చెప్తున్నట్లుగా ఈ మొత్తం వ్యవహారంలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైనటువంటి సాక్ష్యాధారాలు లభించకపోవడం వైసీపీకి ఒక పెద్ద ఊరట అంటూ చెప్పుకొస్తున్నారు. కూటమి ప్రభుత్వం గతంలో ఆరోపించినట్లుగా లక్షల కిలోల నెయ్యి కల్తీ జరిగిందనేటువంటి దానికి విరుద్ధంగా ప్రస్తుత విచారణకు సంబంధించిన నివేదిక ఛార్జ్షీట్లో అంశాలు పరిశీలిస్తే ఇది కేవలం సరఫరాదారుల స్థాయిలోనే జరిగినటువంటి లోపంగా కనిపిస్తోంది తప్ప ప్రభుత్వ పెద్దల యొక్క ప్రమేయం ఉన్నట్టు ఎక్కడా నిర్ధారణ కూడా ఈ పరిస్థితి కనిపించట్లేదు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పటిష్టమైనటువంటి వ్యవస్థని కలిగి ఉందని, నెయ్యి నాణ్యతని పరీక్షించేందుకు పకడ్బందీ నిబంధనలు ఉన్నాయని వైసీపీ వాదించుకుంటూ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కొన్ని ఎన్టీటీబీ ల్యాబులు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన వచ్చిందని, నాణ్యత విషయంలో జగన్ ఎప్పుడు రాజీ పడలేదని కూడా వైసీపీ నేతలు వాదిస్తున్నారు. ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం కల్తీ జరిగిందని చెప్తున్నటువంటి నెయ్యి నిల్వల్ని అసలు ప్రసాదాల తయారీలో వాడనే లేదని, వాటిని వెనక్కి పంపడం కూడా జరిగిందని తేలడంతో ఇది జగన్కు ఒక నైతిక విజయం అని చెప్తోంది వైసీపీ పార్టీ. సామాజికంగా అలాగే రాజకీయంగా చూస్తే ఈ ఇష్యూ ద్వారా జగన్ హిందూ వ్యతిరేకాన్ని ముద్ర వేయాలని ప్లాన్ చేసినటువంటి కొంతమంది ప్రత్యర్థులకి ఇది బెడిసి కొట్టింది కదా అని అడుగుతోంది వైసీపీ. నిజానికి ఆరోపణలు వచ్చిన సమయంలో జగన్ ఎంతో సమయంతో వ్యవహరించారంటుంది వైసీపీ. భక్తుల మనోభావాలతో ఆడుకోవడం సరికాదని, కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం మీద అనవసర ప్రచారం చేస్తున్నారు అని ఆయన గట్టిగానే చెప్పుకొచ్చారు. సో ఇప్పుడు సిట్ విచారణలో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అందులో టీటీడీ ఉన్నతాధికారుల పేర్లు లేకపోవడం, కేవలం కాంట్రాక్ట్ సంస్థలైనటువంటి ఏఆర్ డైరీ వంటి ప్రైవేటు కంపెనీల మీదే ఫోకస్ పూర్తిగా ఉండడం చూస్తే అదే అనిపిస్తోంది. దీనివల్ల గత ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ఎటువంటి లోపం లేదని, ఒకవేళ సరఫరాలో లోపాలు ఉంటే అది ఆ సంస్థల బాధ్యతే తప్ప ముఖ్యమంత్రికి కానీ ప్రభుత్వానికి కానీ సంబంధం ఉండదు అనేటువంటి వాదనకి బలం చేకూరుతున్నట్టుగా కనిపిస్తుంది. రాజకీయంగా దీన్ని విశ్లేషిస్తే ఈ కేసు జగన్కి తన కేడర్లో నమ్మకాన్ని పెంచడానికి ఉపయోగపడిందని చెప్పుకుంటోంది వైసీపీ. కూటమి ప్రభుత్వం అబాసుపాలయ్యేలాగా ఈ కేసు మలుపులు తిరుగుతూ ఉండడం వైసీపీకి కూడా ఒక స్ట్రాంగ్ అస్త్రంగా మారింది. 250 కోట్ల కుంభకోణం అని ప్రచారం చేసినప్పటికీ అంతటి భారీ మొత్తంలో అవినీతి జరిగినట్లుగా ప్రాథమిక ఆధారాలు లేకపోవడం అనేది విపక్షాలకంటే అధికార పక్షానికి ఇబ్బందికరంగా మారింది. ఎమ్మెల్సీ గోవిందరెడ్డి పేర్కొన్నట్లుగా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే పవిత్రమైనటువంటి లడ్డూని వివాదాల్లోకి లాగడం వల్ల ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది అని ప్రజలు కూడా గ్రహించడం మొదలుపెట్టారంటుంది వైసీపీ. కోర్టుల పర్యవేక్షణలో విచారణ జరుగుతూ ఉండడం వల్ల ప్రభుత్వం తన ఇష్టానుసారంగా నివేదికలు మార్చలేదని, ఇది జగన్కి రక్షణ కవచంలో మారిందంటుంది వైసీపీ. సో తిరుమల నెయ్యి వివాదం ఆరంభంలో జగన్ ఇమేజ్ని ఇది దెబ్బతీస్తుందని అందరూ భావించినా వాస్తవాలు వెలుగులోకి వచ్చే కొద్దీ ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు వీగిపోతున్నాయి అంటుంది వైసీపీ. సో నాణ్యత లేనటువంటి నెయ్యిని టీటీడీ ఏదైతే తిరస్కరించి వెనక్కి పంపించేసిందో అది జగన్ హయాంలో ఏ రకంగా పారదర్శకంగా ఉంది వ్యవస్థ మొత్తం అనే దానికి ప్రతీక ఇదే కదా అంటూ కూడా రివర్స్లో కూటమి నుండి టీడీపీ నుండి వైసీపీ క్వశ్చన్ చేస్తుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని.